అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మై నేమ్ ఇస్ ఆకాంక్ష. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని ఐ రియలీ హోప్ యూ డూ దాట్. నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి తిరుమలతో స్టార్ట్ చేస్తున్నాను. నేను తిరుమలకి ఎందుకు వెళ్తున్నానంటే ఐఎమ్ యాక్చువల్లీ అ క్లాసికల్ డాన్సర్. నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను. ఇట్స్ బీన్ లైక్ 9 months that I'm learning classical dance. యాక్చువల్లీ తిరుమలలో నా గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇది SVBC ఛానల్లో లైవ్ కూడా ప్లే అవుతుంది అనమాట. అది కూడా నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో నౌ వీఆర్ హెడింగ్ టు కర్నూల్. ఈరోజు కర్నూల్లో స్టే చేసి రేపు కర్నూలు నుంచి తిరుమలకు స్టార్ట్ అవుతాం అనమాట. నౌ ఐఎమ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ విత్ మై పేరెంట్స్. ఈజ్ మై ఫాదర్. అప్పా సే హాయ్. షీఈ్ మై మదర్. సో ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది కాబట్టి అంత క్లియర్గా లేదు. సో వి జస్ట్ క్రాస్డ్ శంషాబాద్. సో నౌ వీఆర్ ఇన్ కొత్తూర్. గైస్ ఈ ట్రాఫిక్ చూసారా? సంక్రాంతి కదా, అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు అనుకుంటా. చాలా ట్రాఫిక్ ఉంది. సో మా ప్రాపర్ వచ్చేసి రాయలసీమ కర్నూలు అనమాట. ఇప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఈరోజు రాత్రి అక్కడే స్టే చేస్తాము అండ్ రేపు పొద్దున తిరుమలకి స్టార్ట్ అయిపోతాము. హాయ్ అమ్మా. అమ్మ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? తిరుమల. ఎందుకు? నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం మేము తిరుమలకి వెళ్తున్నాం. ఆర్ యు ఎక్సైటెడ్ పాపా? Very much excited. I'm very excited. I'm really blessed that నేను ఆల్రెడీ నవంబర్లో ఒకసారి తిరుపతిలో పద్మావతి అమ్మవారి గుడిలో చేశాను బ్రహ్మోత్సవాలకి. అండ్ ఇది సెకండ్ టైం. జస్ట్ 2 months గ్యాప్లో ఇప్పుడు మళ్ళీ నేను తిరుమలలో టెంపుల్ ఆపోజిటే చేస్తున్నాను. నేను ఇప్పుడు బ్లూ ఫాక్స్ రెస్టారెంట్కి వచ్చాము. We're going to have one vegetable biryani. It's Manchuria. బాగుందా పాప? బాగుందా? ఎలా బాగుంది? పెట్రోల్ కొట్టిద్దామని ఆగాము. Full tank. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాము స్టార్ట్ అవ్వడానికి. సో ఇక్కడ ఒంటిమిట్ట నుంచి క్రాస్ అవుతే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లో, హరిత రూమ్స్ అండ్ రెస్టారెంట్ అని. ఇక్కడ మేము టిఫిన్స్ కోసం ఆగాము. ఇడ్లీ బాగుందా? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. Now we are starting to Tirumala. Yay! Finally, we are in Tirumala. అమ్మా, ఆఫ్టర్ 6 long hour journey. ఇంకా తిరుమలలో అలా అడుగు పెట్టామో లేదో నేను మా అమ్మ మా అక్క కలిసి టీ తాగుదామని వచ్చేసాము. ఇంకా టీ తాగుతూ మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ గ్యాప్లో ఒక చిన్న షాపింగ్ చేద్దామని అమ్మకి ఏవో దేవుని సామాన్లు కావాలంటే అలా షాపింగ్కి వచ్చి దేవుని సామాన్లు తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు లంచ్ టైం. ఈ లంచ్ టైంలో ఏం తిందామా అని ఆలోచిస్తే ఈ మధ్య రీల్స్లో నైవేద్యం అన్న రెస్టారెంట్ ట్రెండ్ అవుతుంది కదా. ఆ రెస్టారెంట్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళి ట్రై చేస్తున్నారు. సో వెళ్దామనేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు నైవేద్యం రెస్టారెంట్కి వచ్చాము. ఇది తిరుమలలో ఉంది. లోపలికి వెళ్దాం. గైస్ లిటరలీ మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చిందనమాట. మేమైతే ఫుల్ మీల్స్ తీసుకున్నాము. ఈ ఫుడ్ నాకు తమిళనాడు స్టైల్ లాగా అనిపించింది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నాకైతే పర్సనలీ ఫుడ్ బాగా నచ్చింది. మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్ పరమన్నం అండ్ అక్కడ గారె కనిపిస్తుంది కదా, అది స్వీట్ గారె అనమాట. రెండు ఎంత బాగున్నాయంటే గాయస్. ఇంకా రైస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మస్ట్ ట్రై అని చెప్తాను. ఒకసారి మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేసి ఆరోగ్యం మంచిది. కూరలు కూడా బాగున్నాయి. కర్రీస్ బాగున్నాయి.
ఫుడ్ అంతా ఒక సైడ్ అయితే యాంబియన్స్ అయితే అద్దిరిపోయింది. ఆ వాల్ పెయింటింగ్స్ కానీ లేకపోతే ఓవరాల్ లుక్ అయితే ఎస్థెటిక్గా ఓల్డ్ హౌస్ లుక్ అయితే అనిపించింది అనమాట. ఈ ప్లేస్ చూసారా, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది నాద నీరాజనం, ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి రిహార్సల్స్ చేద్దామని చెప్పి మా గురుగారు ఇక్కడ తీసుకొచ్చారు. మేము గోదాదేవి కళ్యాణం పర్ఫార్మెన్స్ చేసామన్నమాట. షీ ఈజ్ మై గురువు గారు, ఆల్ థ్యాంక్స్ టు హర్. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. అది దర్శనం కానివ్వండి లేదా డ్యాన్స్ కానివ్వండి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రోగ్రామ్కి చాగంటి గారు కూడా వచ్చారంట. ఇలా 1 hour ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. హైదరాబాద్ వచ్చాక 16th హైటెక్ సిటీ శిల్పారామంలో మళ్ళీ సేమ్ గోదాదేవి కళ్యాణం పర్ఫార్మెన్స్ చేశాము. ఇంకా ఆ క్లిప్స్ కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. శుభమంగళం మా స్వామికి పొంగు బంగరు బోలి భక్తుల కోర్కెలు సదేవానికి భూమి సుతదే కొనగలంకకు పోయి రావణుని వినా. డాక్టర్ గౌతమి రవిచంద్ర కన్నపేట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం. మా ఆరోగ్య తెలంగాణతో ఈ ప్రోగ్రామ్ ని మేము ముగిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.